సంవత్సరం దాటినా సరే అంతే కమ్మగా టేస్టీగా ఉండేలాగా టమాటో ఊరగాయని మేము ఏ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇక్కడ మీకైతే చూపిస్తాను. తప్పకుండా ఫాలో అయిపోండి. టమాటాని ఏ మాత్రం చెమ్మ లేకుండా ఉండేలాగా చూసేసుకొని ఇలా గుడ్డతో తుడిచేసుకోవాలి. తర్వాత వాటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పిసికేసినట్లయితే మనకు అందులోంచి జ్యూస్ అయితే పక్కకు వస్తుంది. ఆ జ్యూస్లో 1 కేజీ టమాటోలకు వచ్చేసి 2 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకోవాలి. ఇది కరెక్ట్ అంటూ ఏమీ కాదండి. చింతపండు టేస్ట్ని బట్టి టమాటో పులుపుని బట్టి ఎక్కువ తక్కువ అవుతుంది. అలాగే 1 కేజీ టమాటోలకి ఒక 40 గ్రాముల వరకు జీలకర్రని, 15 గ్రాముల వరకు ఆవాల్ని, 15 గ్రాముల వరకు మెంతుల్ని సపరేట్గా వేయించేసుకొని దోరగా మొత్తం అన్ని కలిపి పొడి చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇందులో నేను ఈ 3 తెల్లగడ్డలను అయితే వాడుతున్నాను. తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పక్షులు మూతులు పెట్టకుండా ఉండడం కోసం ఇలా నెట్టిన అయితే కట్టేసి ఎండలో అయితే పెట్టేశాను. ఆఫ్టర్నూన్కే నేను వీటిని అయితే తీసుకొచ్చేసానండి. మధ్యాహ్నానికి నాకు ఇవి ఇలా అయితే అయిపోయాయి. ఇప్పుడు మొత్తం అన్నిటినీ ఒక బౌల్లో వేసేసుకొని 1 స్పూన్ పసుపుని, మన రుచికి సరిపడా కారాన్ని, మన రుచికి సరిపడా సాల్ట్ని, ఇందాక వేయించి పెట్టేసుకున్న పొడిని అన్నిటినీ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. బ్యాచ్ వైజ్గా కొద్దిగా మనం మిక్సీ పట్టేసుకొని అంటే మెత్తగా రుబ్బేసుకోవాలండి. రుబ్బేసుకొని పక్కకైతే ఉంచేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, ఇంగువ, వెల్లుల్లి, నేను ఇక్కడ వెల్లుల్లిని క్రష్ చేసేసుకొని వేసుకున్నానండి. తెల్లగడ్డలకి మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు. మీకు ఎంత నచ్చితే అంత వేసేసుకోవచ్చు. కరివేపాకును కూడా వేసేసి అది వేగిందనుకున్న తర్వాత ఇందాక రుబ్బి పెట్టేసుకున్నాం కదా, ఆ టమాటోని కూడా వేసేసుకొని ఇక్కడ మీకు ఆయిల్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది, కానీ మొత్తం అంతా రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఎక్కడ కూడా ఎక్కువ ఆయిల్ వేయలేదు. పికిల్స్కి ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని అంటారు కదా. సో మీకు నచ్చినట్టుగా ఆయిల్ ఎంత కావాలో అంత వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలండి. అలానే వదిలేస్తే అడుగంటిపోతుంది. కాబట్టి కలుపుకుంటూ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించేసుకొని పెట్టుకుంటే సంవత్సరం దాటిపోయినా సరే ఆ ఫ్లేవర్ కానీ, వాసన కానీ, రుచి కానీ ఎక్కడ కూడా పాడవకుండా అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్